శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 10వ పర్వంలో, సౌప్తిక పర్వంలో 10 అధ్యాయాలు పూర్తి చేసి 11వ అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. దిష్ట్యాత్వం కుశలీ పార్థ మత్త మాతంగగామినీ అవాప్య పృథివీం కృత్స్నాం సౌభద్రం న స్మరిష్యసి. కౌంతేయ, మాతపుటి ఏనుగులాగా నడిచి వచ్చే ఈ భూమినంతా పొంది నువ్వు క్షేమంగా ఉన్నావు, భాగ్యవంతుడివే. కానీ నీకు అభిమన్యుడు గుర్తు రావటం లేదు. ద్రౌపది ధర్మరాజుని అడుగుతుందన్నమాట. బాగానే యుద్ధం చేశావు, అంతా బాగానే ఉంది, గెలిచావు, నువ్వు క్షేమంగా ఉన్నావు. ఎత్తి పొడిచే మాటలు అంటారు ఆడవాళ్ళు, మాట్లాడుతుంటారు భర్తతో అప్పుడప్పుడు ఇలా. అదేవిధంగా ద్రౌపది కూడా మాట్లాడుతున్నది. పుత్రులందరినీ ఎముడికి ఇచ్చేసావు, నీకు అభిమన్యుడు గుర్తు రావడం లేదు, నువ్వు మాత్రం క్షేమంగా ఉన్నావు, ఈ భూమిని అంతా పొంది. ఆత్మజాన్ క్షత్ర ధర్మేణ శ్రుత్వా సూరాన్ నిపాతితాన్ ఉపప్లవ్యే మయా సార్ధం దిష్ట్యాత్వం న స్మరిష్యసి. క్షత్రధర్మం మేరకు నీ సూరకుమారులు చనిపోవటం విని కూడా ఉపప్లవ్యంలో నాతో పాటు నివసిస్తూ నువ్వు వాళ్లను కూడా మరచిపోగలవు. అది భాగ్యమే. ప్రసుప్తానాం వదన్ శ్రుత్వా ద్రౌణినా పాపకర్మణా శోకస్తపది మాం పార్థాహుతాసన ఇవాశ్రయం. పార్థ, పాపకర్ముడైన అశ్వత్థామను ఎదిరిస్తున్న నా కుమారుల్ని చంపాడని విని శోకం నన్ను దహించి వేస్తుందయ్యా. అగ్ని ఏ విధంగా అయితే ఆశ్రయాన్ని తగలబెట్టేస్తుందో, ఒక్కొక్కప్పుడు ఇళ్ళు అగ్నికి ఆహుతి అయిపోయినాయి అని వింటూ ఉంటాం. అలానే ఇప్పుడు నన్ను ఈ శోకం నన్ను దహించి వేస్తుంది. తస్య పాపకృతో ద్రౌణే నేదద్యస్త్వయారణే క్రియతే సానుబంధస్య ఇది విక్రమ్య జీవితం ఇహైవ ప్రాయమాశిష్యే తన్నిబోధత పాండవ నచేత్ ఫలమవాప్నోతి ద్రౌణి పాపస్య కర్మణ. ఈరోజు నువ్వు యుద్ధంలో పరాక్రమించి పాపపు పని చేసిన ఆ అశ్వత్థామ ప్రాణాల్ని బంధుజన ప్రాణాలతో సహా అపహరించకపోతే నేనిక్కడే ప్రాయోపవేశం చేస్తా అంటూ మిగతా పాండవులకు కూడా చెప్తుంది. ఈ పాప కృత్యానికి తగిన ఫలితాన్ని అశ్వత్థామ కనుక పొందకపోతే నేను బతికేదే లేదు. ఏవం ముక్త్వా తతః కృష్ణాం పాండవం ప్రత్యుపావిశత్ యుధిష్ఠరం యాజ్ఞసేని ధర్మరాజం యశస్విని. ఆ తర్వాత యశస్విని అయిన యాజ్ఞసేని
యాజ్ఞసేని అంటే యజ్ఞంలోంచి పుట్టింది, మామూలుగా యోనిలోంచి పుట్టల, అయోనిజ అనమాట. ఈయన యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి వచ్చింది. అందుకోసం వ్యాసుల వారు యాజ్ఞసేని అని ప్రయోగించాడు ఇక్కడ. ఆ యశస్సు పొందిన యాజ్ఞసేని యుధిష్ఠిరుడైన పాండుకుమారుడు ధర్మరాజుతో అలా పలికి ఆయన ఎదురుగుండా కూర్చుంది. దృష్టోపవిష్టాం రాజర్షి పాండవో మహిషీం ప్రియాం ప్రచువాచ సధర్మాత్మా ద్రౌపదీం చారుదర్శనం. రాణి అలా కూర్చుంటం చూసి రాజర్షి ధర్మాత్ముడు అయిన యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆమెతో అన్నాడు, ధర్మ్యం ధర్మేణ ధర్మజ్ఞే ప్రాప్తాస్తే నిధనం శుభే పుత్రాస్తే భ్రాతరస్యైవ తాన్న శోచితుమర్హసి. ఓ కళ్యాణి, నీ కొడుకులు సోదరులు ధర్మబద్ధంగా పోరాడి ధర్మ మార్గంలో మరణించారు, వారిని గురించి బాధపడద్దు నువ్వు. స కళ్యాణి వనం దుర్గం దూరం ద్రౌణిరితో గత తస్యత్వం పాతనం సంఖ్యే కథంజాస్యసి శోభనే. అశ్వత్థామ ఇక్కడి నుంచి దుర్గమ అరణ్యానికి వెళ్ళాడు. యుద్ధంలో నేను వెళ్ళి అతన్ని చంపగలిగినా నీకు నమ్మకం ఎలా కలిగించగలను నేను. ద్రౌపద్యువాచ ద్రోణపుత్రస్య సహజ మణి శిరసి మే శృత నిహత్య సంకేతం పాపం పశ్యాయం మణిమాహృతం రాజన్ శిరసి తే కృత్వా జీవేయమితి మేమతి. అప్పుడు అన్న ద్రౌపది, అశ్వత్థామ తలపైన సహజమైన మణి ఒకటి ఉంటుందని నేను విన్నా. ఆ పాపాత్ముని యుద్ధంలో చంపి ఆ మణిని తెస్తే చూస్తాను రాజా. ఆ మణిని నీ తల మీద ధరిస్తేనే నేను బతుకుతాను, ఇది నా నిర్ణయం అన్నదా. ఇచ్చుక్త్వా పాండవం కృష్ణ రాజానాం చారుదర్శన భీమసేనమధాగచ్చ పరమం వాక్యమబ్రవీత్ త్రాతుమర్హసి మాం భీమా క్షత్రధర్మమనుస్మరన్. యుధిష్ఠిర నరపాలుడితోటి అంటే ధర్మరాజుతోటి అలా పలికి ద్రౌపది ఆ తర్వాత భీముడి దగ్గరికి వచ్చి, భీమా క్షత్రధర్మాన్ని తలచుకుంటూ నువ్వు నన్ను కాపాడాలి ఇప్పుడు, అంటే లేకపోతే నేను చనిపోతా. ఆ అశ్వత్థామను చంపకపోతే నేను చనిపోతాను, కాబట్టి నన్ను కాపాడవలసిన బాధ్యత నీది. జహితం పాపకర్మాణం శంబరం మఘవానివ నహితే విక్రమే తుల్య పుమానస్తీహ కశ్చన. పాపకర్మ చేసిన అశ్వత్థాముని శంబరుని ఇంద్రుడు చంపినట్లు చంపు. పరాక్రమంలో నీతో సమానుడైన మగవాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. శృతం తత్సర్వలోకేషు పరమవ్యసనే యథా ద్వీప్తో భూస్త్వం హి పరమా పార్థానాం నగరే వారణావతి. వారణావతి నగరంలో తీవ్ర కష్టాలు కలిగినప్పుడు పాండవుల రక్షణ కోసం నువ్వే ద్వీపంగా నిలిచిన విషయం సర్వలోకాల్లో కూడాను లోకాల్లో వింటున్న విషయమే, ఇది అందరికీ తెలిసిన విషయమే. హిడింబ దర్శనే చైవ తథా త్వమభవో గతి తథా విరాట నగరే కీచకేన భుషార్ధతం మాముప్యధృతవాన్ కృచ్ఛాత్ పౌలోమి మఘవానివ. హిడింబ కనిపించినప్పుడు కూడా నువ్వే గతి అయ్యావు మాకు. అదే రీతిగా విరాట నగరంలో కీచకుడు నన్ను పీడించినప్పుడు ఆ కష్టం నుండి నువ్వే ఇంద్రుడు శచిని ఉద్ధరించినట్లుగా నన్ను ఉద్ధరించావు. యథైతాన్యక్రధా పార్థ మహాకర్మాణి వైపుర తథా ద్రోణి మామిత్రఘ్న వినిహత్య సుఖీ భవ. కాబట్టి గతంలో ఎలా మహాకార్యాలు చేశావో అలాగే ఇప్పుడు కూడా అశ్వత్థామను చంపి సుఖంగా ఉండును. తస్యా బహువిధం దుఃఖాత్ నిశమ్య పరిదేవితం నామర్షయిత కౌంతేయ భీమసేనో మహాబల. దుఃఖంతో అనేక రీతులుగా ఉన్న ఆ ద్రౌపది విలాపాన్ని విని కౌంతేయుడు అలానే కౌంతేయుడు అయిన భీమసేనుడు ఆ ద్రౌపది విలాపాన్ని ఏమాత్రం భరించలేకపోయాడు. సకాంచన విచిత్రాంగం ఆరురోహ మహారథము
ఆదాయ రుచిరం చిత్రం సమార్గణ గుణం ధను నకులం సారథిం కృత్వా ద్రోణపుత్రవధే ధృత విస్వార్య ససరం చాపం తోర్ణమస్వాన చోదయత్. అశ్వత్థామని చంపాలని నిర్ణయించుకుని స్వర్ణభూషితమై విచిత్రాంగాలతో శోభిస్తున్న మహారథాన్ని ఎక్కాడు. బాణాలతో అల్లెతాటితో సహా వింటిని చేతపట్టాడు. ఆ విల్లు చిత్రంగా అందంగా ఉంది. నకులుని సారథిగా పెట్టుకున్నాడు. వింటిని ఎక్కుపెట్టాడు. బాణాన్ని సంధించి వేగంగా గుర్రాలను నడిపాడు. ఏ హయా పురుష వ్యాఘ్ర చోదితావాతరం సహ వాతరం హసః వేగేన త్వరితా జగ్మోహరయ శీఘ్రగామిన. పురుషశ్రేష్ఠ, నకులుడు నడుపుతున్న గుర్రాలు వాయు వేగంతో త్వరగా శీఘ్ర గమనంతో వెళ్ళాయి. శిబిరాస్వాద్ గృహీత్వా సహ రథస్య పదమచ్యుత. శిబిరం నుండి బయటికి వచ్చి భీముడు అశ్వత్థామ వెళ్లిన రథచక్రాలను అనుసరిస్తూ ఆ మార్గంలోనే వేగంగా ముందుకు వెళ్ళాడు. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ఐషిక పర్వణి ద్రౌణివదార్థం భీమసేన గమనే 11వ అధ్యాయ. ఈ వ్యాస మహర్షి రచించి మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 11వ అధ్యాయం, రేపు 12వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.